హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ ద ఇన్స్పిరేషన్. గత వీడియోలో మనం గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, స్మార్ట్ గోల్ సెట్టింగ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. మరి ఆ గోల్ సెట్టింగ్ చేసుకుంటే మనం విజయవంతం అయిపోతామా, సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతామా? అవ్వలేము. దానికోసం మనం హార్డ్ వర్క్ చేయాలి. మన గోల్స్ మనం అచీవ్ అయినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాం. మరి గోల్ సెట్టింగ్ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతున్నారా? చాలా మంది అవ్వలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే సరైన మోటివేషన్ దొరకట్లేదు. ఒక గోల్ సెట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా అచీవ్ అవ్వాలి, అసలు అచీవ్ అవ్వగలమా లేదా అనేదానికి ఒక సరైన మోటివేషన్ దొరకట్లేదు. మరి అలాంటి సరైన మోటివేటర్ కానీ ఆ మోటివేషన్ మనకు దొరకనప్పుడు ఏం చేయాలి? ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూస్తే ఎప్పుడు కూర్చోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఇది నేను చెయ్యగలను, ఇది నేను సాధించగలను, నా గోల్స్ నేను అచీవ్ అవ్వగలను, నేను సక్సెస్ అవ్వగలను అని మనకి మనం ముందుగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైతే మన గోల్ ఉంటుందో ఆ గోల్ని 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేయాలి. ఎలా? ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్, తర్వాత మిడ్ టర్మ్ గోల్స్, తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్. ఇలా మన గోల్ ఏదైతే ఉందో దాన్నే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని ఒక్కొక్క గోల్ని మనం సాధించుకుంటూ వెళ్ళాలి. ముందు షార్ట్ లెవెల్లో మన గోల్స్ సాధించుకోవాలి. అలా మిడ్ లెవెల్కి వెళ్ళేసరికి అక్కడ ఏం చేయాలో సాధించుకోవాలి. అప్పుడు ఫైనల్గా మన మెయిన్ గోల్ ఏదైతే ఉంటుందో లాంగ్ టర్మ్ గోల్, దాన్ని ఖచ్చితంగా మనం సాధించుకోవడానికి ఇవన్నీ సహకరిస్తాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు అనుకుందాం. వాడు లాంగ్ టర్మ్ గోల్ ఒక మంచి ఐఐటి నుంచి ఒక ఇంజనీర్గా మంచి మార్క్స్తో ఫినిష్ చేసి బయటికి రావాలి అనేది. ఇది ఆయన గోల్. దీనికి ఏంటంటే ఇది మనకి లాంగ్ టర్మ్ గోల్. ఎందుకంటే 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ రిలీవ్ అవ్వాలి అంటే కనుక మినిమం ఒక 7 years పడుతుంది. సో ఇది ఆయన లాంగ్ టర్మ్ గోల్. దీన్ని మనం ఎలా డివైడ్ చేయాలి అంటే ముందు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు అంత మంచి ఐఐటిలో సీట్ రావాలి అంటే కనుక ఇంటర్మీడియట్లో ఆ రేంజ్లో మనకి మార్క్స్ రావాలి. అలా రావాలంటే కనుక ఇంటర్మీడియట్లో ఏదైనా ఒక మంచి కాలేజీలో మెయిన్స్ అడ్వాన్స్డ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వగలగాలి. ఇప్పుడు చాలా కాలేజెస్ మనం చూస్తున్నాం. ఐపీఈ గ్రూప్ అంటారు, జనరల్ మన ఎగ్జామ్స్ రాయడం వరకు. అలాగే అడ్వాన్స్డ్ గ్రూప్ అంటారు, మెయిన్స్ గ్రూప్ అంటారు. సో వీటిల్లో వాళ్ళు కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్ని మాత్రమే, అంటే ఎవరైతే 10th క్లాస్లో బాగా మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళని మాత్రమే అందులో జాయిన్ చేసుకుంటారు. సో అలాంటి గ్రూప్కి మనం సెలెక్ట్ అయ్యి అందులో చదవగలిగితే కనుక మనకి ఐఐటిలో సీట్ రావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటున్నాయి. సో అలా రావాలి అంటే మనం ఐఐటి రిలీవ్ అవ్వాలనేది లాంగ్ టర్మ్ గోల్. ఆ సీట్ తెచ్చుకోవాలి అంటే ఇంటర్మీడియట్లో బాగా చదువుతూ ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి ముందుగా ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో అది మిడ్ టర్మ్ గోల్. మరి అంత మంచి కాలేజీలో ఒక అడ్వాన్స్డ్ గ్రూప్లోకి మనం వెళ్ళాలి. వాళ్ళు ఏదో ఐపీఈలో మనల్ని వదిలేకుండా ఒక అడ్వాన్స్డ్ గ్రూప్లో మనల్ని పెట్టాలి అంటే 10th క్లాస్లో కూడా ఆ రేంజ్ మార్కులు రావాలి. అంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్కి అది ఇమీడియట్గా 10th క్లాస్లో మనం అంత మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఇది షార్ట్ టర్మ్ గోల్. అంటే మనకి ఏదైతే స్టూడెంట్ ఒక మంచి ఐఐటి నుంచి తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రావాలనుకుంటున్నాడో అది ఆయన లాంగ్ టర్మ్ గోల్ అయితే, అలాంటి ఐఐటిలో ర్యాంక్ తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా ర్యాంక్ తెచ్చుకోవడం, ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో జూనియర్ కాలేజీలో బాగా చదువుకోవడం, ఇది మిడ్ టర్మ్ గోల్. అలాంటి కాలేజీలో అలాంటి అడ్వాన్స్డ్ గ్రూప్లో మనం చేరాలి అంటే కనుక 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, ఇది షార్ట్ టర్మ్ గోల్. ఇలా గోల్ని డివైడ్ చేసుకోవాలి. లేదు, ఇప్పుడు గ్రాడ్యుయేట్ చదువుకున్న ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు, తను మంచి ఐఏఎస్ సంపాదించాలి. సో ఒక మంచి ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే కనుక అది ఆయన లాంగ్ టర్మ్ గోల్. అవ్వాలి అంటే ఏం చేయాలి? సివిల్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి. సివిల్స్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అవన్నీ ఆయన ప్రిపేర్ అవ్వడం. న్యూస్ పేపర్స్ చదవాలి, మ్యాగజైన్స్ చదవాలి, కరెంట్ అఫైర్స్ అన్ని తెలుసుకోగలగాలి, జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, లింగ్విస్టిక్ స్కిల్స్ పెంచుకోవాలి. అంటే మనకి ఇంగ్లీష్లో హిందీలో కూడా మంచి పట్టు, మన మాతృభాషతో పాటు ఇంగ్లీష్ హిందీ కూడా బాగా పట్టు సాధించగలగాలి. సో ఇలాంటి స్కిల్స్ అన్ని తను డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా
తను ఐఏఎస్ ఎంట్రన్స్ రాయడానికి ముందుగా ప్రిపేర్ అవుతాడు. ఇది మిడ్ టర్మ్ గోల్ అవుతుంది. దానికి ముందుగా ఇప్పుడు చదువుతున్న గ్రాడ్యుయేషన్ మంచి మార్కులతో కంప్లీట్ చేయగలిగితే కదా ఆ స్థాయికి వెళ్తాడు మళ్ళా. సో ఇది షార్ట్ టర్మ్ గోల్ అవుతుంది. ఇది ఓన్లీ స్టూడెంట్స్కేనా కాదు, మీరు బిజినెస్ చేస్తున్న, ఎంప్లాయీగా ఉన్న, ఎక్కడ ఉన్నా సరే బిజినెస్లో మంచి టాప్కి వెళ్ళాలి. సో 1 yearలో మనం ఏం సాధించాలి, కమింగ్ అప్ 5 yearsలో ఏం సాధించాలి, 10 yearsలో మనం ఏ రేంజ్లో ఉండాలి బిజినెస్లో, అది షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. లేదు ఒక కంపెనీలో ఎంప్లాయ్, సో ఈ రోజు ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ కల్లా తను ఎలాంటి ప్రమోషన్ తెచ్చుకోవాలి, ఒక 10 yearsలో తను ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్గా, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెవెల్కి ఎదగాలి అనుకుంటున్నాడు, అది లాంగ్ టర్మ్. దానికి ఎదగాలి అంటే ఎవ్రీ ఇయర్ తను ఏం చేసుకుంటూ వెళ్ళాలి, ఈ స్టెప్స్ అన్ని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ గోల్స్ కిందకి వస్తాయి. ఇలా మనం ఎప్పుడైతే మన మెయిన్ గోల్ని మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అని చెప్పేసి సబ్ గోల్స్ అంటాం, ఈ సబ్ గోల్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఈ సబ్ గోల్స్ ను కూడా ఇంకా డివైడ్ చేయగలిగితే సబ్ గోల్స్, అంటే మెయిన్ గోల్, దానికి సబ్ గోల్స్, వాటిని ఇంకా సబ్ గోల్స్ కింద మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్క గోల్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మనం మన గోల్ సాధించి సక్సెస్ పై మనం నడవగలుగుతాం. సో ఈ గోల్స్ సాధించాలంటే మనకేం కావాలి అంటే, మనం ఏవైతే గోల్ మెయిన్ పెట్టుకున్నామో దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని కానీ, స్కిల్స్ని కానీ మనం ఎవ్రీడే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే వాటికి కావాల్సిన నాలెడ్జ్ని గ్రాప్ చేసుకోవడం, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం, అక్కడికి వెళ్ళి ఆ నాలెడ్జ్ని మనం కలెక్ట్ చేసుకోవడం, లేదా బుక్స్ రెఫర్ చేస్తామా, వీడియోస్ రెఫర్ చేస్తామా, అవన్నీ చూసుకుంటూ మనకు కావాల్సిన నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ వర్క్ కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఈరోజు మనం ఉన్న పొజిషన్ కన్నా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ మనకి రావాలి. దాంతోపాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ని మనం తెలుసుకోగలగాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకొని మనలో మనం స్కిల్స్ డెవలప్ చేసుకున్నామో అప్పుడు మనం సక్సెస్ వైపు అడుగులేయగలుగుతాం. ఒక్కొక్క గోల్ని మనం రీచ్ చేస్తూ మన ఫైనల్గా మన మెయిన్ గోల్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ అయ్యి మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనిపించుకుంటాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం పనికొస్తుంది అనుకుంటే కనుక వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ ఆర్జీ. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.